చిన్నది ముష్టూరు శివనందల కోటలో వెలిసిన శ్రీ ముష్టూరు ఉజ్జనేశ్వర స్వామి ఇక్కడ గుందిరెడ్డిపల్లి నుండి పూజనీయుడివై ఇక్కడ పూల రథము పైన కదిలిచ్చిన మహాత్మునికి అనంతపురంలో శ్రీ బుల్లే సుబ్రహ్మణ్యము స్వామికి సింహతలాటం అంటే ఈ ప్రభావాలు అంటారు దీన్ని. ఈ ప్రభావాలు దాన్ని ఎప్పుడు కని విని మేము ఎరగలేదు. ఇది ఎప్పుడు మేము చూడలే. బీరప్ప దేవుళ్ళు కూడా ఎప్పుడు కూడా మేము చూడలేదన్నమాట. అటువంటిది ఆయన 8 లక్షలు పెట్టి ఈ ప్రభావాలు చేపిస్తున్నాడు. ప్రభావాలు అంటే ఈ ప్రభావలి ఈ చాతాలం ఎక్కడా లేదనమాట. అయోధ్యలో బాల రాముడికి ప్రతిష్టలో చేసింది రాతికి చేసిన అనమాట. ఇది వచ్చి వామ అవతారము, రావణ అవతారము, నరసింహ అవతారము, కూర్మ అవతారము, మత్స్య అవతారము. ఈ ఒక అవతారాలన్నీ 10 అవతారాలు. 10 అవతారాలతో కూడుకుండేటువంటి ప్రభావలి పైన సింహతలాటం, పైన దిగువ మల్ల సూర్యభగవానుడు వెలిగేటువంటి మహాత్ముడు. ఆయన 7 గుర్రాల మీద రథంపై కదిలొచ్చిన ఇక్కడ కూడా 7 గుర్రాలు ఏనుగు నడమన కదిలొచ్చి ఈ ఊర్లో అనంతపురంలో ఆయన ఊరేగింపు చేస్తూ పూల గంపలతోనూ, టెంకాయలతోనూ, టుంబలాలతోనూ, నిమ్మకాయలతోనూ, గురవయ్య గారితోనూ, ఈ ఉరములతోనూ వీళ్ళందరూ కూడా కదిలొచ్చి ఇటువంటి స్వామిని ప్రభావలి ఇంటి లోపల చేపించుకొని దీన్ని పూజలు గంగ పూజ చేయించి బింది పూజ ఈ నానవాళ్ళు సలివిండి నానవాళ్ళు గంగ పూజ చేసి తర్వాత ఇక్కడ చేసుకొని ఆయన ఈ గంగ పూజ చేసిన తర్వాత ఆ ప్రభావలిని ఉజ్జనేశ్వర స్వామికి అక్కడ ఊరేగింపులో దీన్ని ఇక్కడ తయారు చేసి ఇక్కడ కట్టినాడు అనమాట. ఆయన చేసిన దానికి ఈయనే సుబ్రహ్మణ్యము, బుల్లే సుబ్రహ్మణ్యం. ఈయన 8 లక్షలు పెట్టి ఆ ప్రభావం చేపించి ఈ స్వామిని ఊరేగింపు చేసి ఆనందముతో రేపు 2 గంటలకి అలుగు బండారిచ్చి స్వామిని ఊరేగింపు చేస్తానని మరీ ఆయన కోరుకొని చేపించినాడు ఆయన.